వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రతిభ కటివరపు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరి ఒక దేవుని వాక్యంతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అంటే ఫస్ట్ ప్రార్థన అంటే ఎలాగా? ఆదికాండము 4:26లో చెప్పిన ప్రకారము వాళ్ళు మనం అక్కడ చూసుకున్నట్లయితే ఏనోషు దేవుని నామను ప్రార్థించడం ప్రారంభమైంది. ప్రార్థన చేయడం అనేది కుటుంబానికి వెన్నెముక లాంటిది. మనం ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం ప్రార్థించాలంట. క్రైస్తవ కుటుంబంలో ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి అని అంటున్నారు. అది దేవుని ప్రేమలాగా ఉండాలి. ఆ ప్రేమ ఎలాగా? దేవుడు మనల్ని క్షమించి ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అలాగే మనం కూడా ఇతరులను క్షమించి ప్రేమించే విధంగా ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తున్నారు. అలాగే మనము ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంకా బైబిల్లో జాన్ పత్రిక ద్వారా 1 జాన్లో చెప్తున్నాడు దేవుడు, సహోదరుని ప్రేమించుకుంటే వాడు నరహంతకుడంట. నరహంతకునికి పరలోకంలో స్థానం లేదు. సో అందుకని మనం ఐక్యత కలిగి సహోదరులని అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. మనము యథార్థత కలిగి ఉండాలి. ఎలాగా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎలాగా? మనం దేవుని స్తుతించడంలో యథార్థత కలిగి ఉండాలి. మనం సాక్ష్యం కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే మనం సువార్తే చెప్పక్కర్లేదు. అన్ని జనులకి మనం దేవుని చూపించే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి మారే విధంగా మనకి సాక్ష్యం అనేది ఉండాలి. అలాంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉందాం. ఇప్పటి నుంచైనా ఇచ్చేవారిగా మనం ఉండాలి. సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చాడట దేవదూతలకి. ఎంత అదృష్టం తెలియలేదు దేవదూతలని, కానీ వాళ్ళకే ఆతిథ్యం ఇచ్చాడట. ఆతిథ్యం ఇచ్చేయ మరొకడి. ఓకేనా? సేవకులు వచ్చినప్పుడు కూడా మనం మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళకిలాగా ఉండాలన్నమాట. క్షమాపణ మనం కలిగి ఉండాలి. ఇతరులను క్షమిస్తే కానీ మనకు ఆశీర్వాదం అనేది రాదు. ఒకవేళ మనం క్షమించలేకపోతే మన ఆశీర్వాదం నిలిచి ఉండిపోతుంది. ఎన్ని పనుల ద్వారా మనం ఎన్ని ఆశీర్వాదాలను మన నోటి నుండి మనం పోగొట్టుకుంటున్నామో మనకి తెలియడం లేదు. సో మనం క్షమించాలి, ప్రేమించాలి, ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇట్లాంటి ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో కలిగి ఉండాలి. లాస్ట్గా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. మన కుటుంబంలో కుటుంబ ఆరాధనల ద్వారా మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఇతరులకి మనం మాదిరికరంగా జీవిస్తూ క్షమించే విధంగా, ప్రేమించే విధంగా, యథార్థంగా ఉంటూ ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, మరి ప్రేమ కలిగి ఉండే విషయంలో, అన్ని విషయంలో మనం వర్ధిల్లులాగిన కుటుంబానికి ప్రార్థన అనేది ఎంత వెన్నెముకగా ఉంటుందో మనం తెలియనిది కాదు. కానీ తెలిసి కూడా మనం ప్రార్థనలు సరిగా చేసుకోకుండా, కుటుంబ ఆరాధన లేకుండా పిల్లలు ఎక్కడో మనం ఎక్కడో ఉంటూ ఉంటాం. అది చాలా మిస్ అవుతున్నాం కుటుంబ ఆరాధనలో ఈ రోజుల్లో మాత్రం. దేవుడు అందరికీ నోవాహులాగా ఎట్లయితే కుటుంబ ఆరాధన ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.